బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా కేంద్రం తెలంగాణకి ఇవ్వలేదంటూ చేసిన స్పీచ్ని ఎలా చూస్తారు? బీజేపీ గురించి కేసీఆర్ గారు మాట్లాడితే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ మీరు కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, యూపీఏ మీరు ప్రభుత్వంలో భాగస్వామి, రాష్ట్రంలో ఆ రోజు అధికారాన్ని పంచుకున్నారు. ఎన్ని నిధులు ఆనాడు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తీసుకొచ్చారో అంతకు రెట్టింపు ఇవాళ తీసుకొచ్చాం. రైల్వే కానీ రోడ్స్ కానీ ఇవాళ కొత్తగా ఎయిర్పోర్ట్ ఇవాళ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు విమానాశ్రయం వస్తుందంటే అది బీజేపీ పుణ్యమా కాదా? మీ హయాంలో మూతబడ్డ కర్మాగారం మేము తెరిచాం. రామగుండ కర్మాగారం కానివ్వండి, ఇవాళ వేగన్ ఫ్యాక్టరీ ఇవాళ వరంగల్ వస్తుంది. మీరు చేసింది ఏది? అప్పుల కుప్పగా తెలంగాణను మార్చేసి మొత్తం తెలంగాణ భ్రష్టు పట్టించేసి కేవలం మీ కుటుంబము మీ యొక్క కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్పితే తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసపోయారు, నష్టపోయారు. సార్, మాజీ సీఎం కేసీఆర్ స్పీచ్ ఆశాంతం గమనిస్తే ఎవరైతే కాంగ్రెస్ మీద ఎక్కువ ఆరోపణ చేయడం, బీజేపీ మీద కొంత సాఫ్ట్ కార్నర్తో మాట్లాడారు. భవిష్యత్తులో ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్ళే ఛాన్స్ ఉంటే ఏమాత్రం ఆటంకం కలగకుండా మాట్లాడారు అన్నది కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. ఏం చెప్తారు దీని మీద? అలాంటి ఛాన్స్ ఉందంటారా? అటువంటి పరిస్థితే లేదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల అవసరం తప్పితే మిగతా పార్టీల అవసరం ఇవాళ. ఎందుకంటే దక్షిణాదిలో కూడా బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటూ ఉన్నది, పాగా వేసే దిశకు వచ్చింది. ఇవాళ తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మా కూటమి అధికారులు ఉన్నది, పుదుచ్చేరిలో అధికారులు ఉన్నాం, కర్ణాటక తెలంగాణలో రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కాబట్టే ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మొన్న చూసాం మీరు హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీగా ఏ రకంగా మజ్లిస్ గెలుపు కోసం మరి ఇవాళ కేటీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఏ రకంగా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రత్యక్షంగా ఓట్లు వేశారు. కేటీఆర్ గారు ఎన్నికలు బహిష్కరించమంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బహిష్కరించమంటే అంటే మీకు రాజ్యాంగం పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏమాత్రం మమకారం ఉన్నదో ఇది తేటతెల్లమవుతుంది. ఎంతసేపు అధికారం అంటే అధికారం కోసమే ఈ పార్టీ పుట్టినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ పోషించారా మీరు పాత్ర? ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ లేదా ఇవాళ ఈ సంతుష్టికరణ మైనార్టీ బుజ్జగింపులు మీరు వదులుకోరా? ఓట్ల కోసం తెలంగాణను పూర్తిగా ఈ రకంగా మీరు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు మీ అవకాశవాద రాజకీయం పట్ల. కాబట్టి ఖచ్చితంగా ఇది గత చరిత్ర బీఆర్ఎస్ తెలంగాణలో. ఇవాళ కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు, బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం ప్రజలు భావిస్తున్నారు. అందుకనే రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం కారణం కాంగ్రెస్కు పరోక్షంగా మజ్లిస్, బీఆర్ఎస్ అంత అండగా ఉన్నా కానీ ఇవాళ బీజేపీ మాత్రమే గెలుపు దిశలో ముందుకు పోతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడి చాలా పేలవంగా ఉంది. డెఫినెట్గా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడానికి సానుకూల అంశాలు ఉన్నాయి, అందుకే ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.